హలో అండి, దిస్ ఈజ్ అను, ఆయుర్వేద్ అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. చాలా మంది ఉమెన్ కి ఇది పర్సనల్ ఇష్యూలా ఉంటుంది. అండ్ దాంతో పాటు కొంతమందికి చిన్న ఏజ్ నుంచే ఈ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. లైక్ ఏంటి అంటే బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏవైతే ఉంటాయో ఈ బ్రెస్ట్ అనేది చాలా మంది ఉమెన్ కి సైజ్ చిన్నగా ఉండడం ఇలా ఉంటుంది. అయితే ఎందుకు ఇలా మరి తక్కువ సైజ్ ఉంటుందని మనం మాట్లాడుకుంటే అది జెనెటికల్లీ ఉండొచ్చు. మనకి బ్యాక్ జనరేషన్ లో ఎవరికైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ తాతలు నానమ్మలు వాళ్ళ జీన్స్ ఇలానే ఉంటే అది ఈ పాపకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అదొకటి. అండ్ వీళ్ళు సర్టైన్ ఒక ఏజ్ వచ్చిన వరకు తను మదర్ అయ్యి పిల్లలకి ఇచ్చే వరకు, పిల్లలు పుట్టే వరకు ఒక బానే ఉంటుంది. తర్వాత తనకి హెవీగా అయిపోవడం, లేదు అంటే సాగి అయిపోవడం, లేదు అంటే సైజ్ మొత్తం తగ్గిపోవడం, ఇలా అనేది చాలా ఉమెన్ కి ప్రాబ్లం ఉంటుంది. లైక్ ఇది ఎందుకు అంటే తను మదర్ అవుతారు, తనకి ఆటోమేటిక్ గా తనకి ఏమవుతుంది అంటే బ్రెస్ట్ లో మిల్క్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సో అయితే ఆ బ్రెస్ట్ లో మిల్క్ బాగా ఎక్కువగా స్టోర్ అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ అనేది వీళ్ళకి స్వెల్ అయినట్లుగా లావుగా కనపడుతుంది. ఆఫ్టర్ బేబీకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత అది అనేది మళ్ళీ తగ్గిపోతుంది. అండ్ దానితో పాటు ఒక ఇద్దరు పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని కన్నప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళకి పాలు రావడం, అది సైజు లావు అయిపోవడం, తగ్గిపోవడం, ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే వీళ్ళకి ఉమెన్ లో ఉండే ఈ బ్రెస్ట్ సైజ్ అనేది సాగి అయిపోవడం అవుతుంది. అండ్ వీళ్ళు తీసుకునే ఫుడ్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ లేకుండా ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటాం, స్లీప్ లేకపోవడం, అండ్ ఎటువంటి ఎక్సర్సైజెస్ లేకపోవడం, ఇలా ఉంటది కొంతమంది ఉమెన్. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ బ్రెస్ట్ లో మనకి కొంత గుడ్ ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అయితే ఆ గుడ్ ఫ్యాట్ ఎప్పుడైతే స్టోరేజ్ అనేది తగ్గిపోవడం, ఫ్యాట్ లేకపోవడం అలా ఉంటుందో ఆటోమేటిక్ గా అది అనేది లో సైజ్ అనేది, తక్కువ సైజ్ అనేది కనపడుతూ ఉంటుంది. దీనికి వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే ఒకటి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం ఒకటి, అండ్ ప్రాపర్ న్యూట్రిషన్. హలో అండి, దిస్ ఈజ్ అను, ఆయుర్వేద్ అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం మంచిది. సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ దాంతో పాటు కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజెస్ డైలీ 20 to 30 minutes ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. కొంచెం బరువులు పట్టేవి అటువంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా వీళ్ళకి అక్కడ ఉండే మజిల్ కానీ గుడ్ ఫ్యాట్ కానీ బాగా స్టోర్ అయ్యి స్ట్రాంగ్ గా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే దీనికి ఆయుర్వేదిక్ లో మనకి కొన్ని మెడికేషన్ అనేది, కొన్ని హెర్బ్స్ అనేవి ఉంటాయి. అవేంటి అంటే అశ్వగంధ, శతావరి, సుగంధ అండ్ గుడూచి, ఇవన్నీ కూడా వండర్ఫుల్ హెర్బ్స్ అని చెప్పాలి. వీటితో పాటు ఇంకా మనము 14 హెర్బ్స్ అనేవి యాడ్ చేసి ఒక పౌడర్ని అయితే ప్రిపేర్ చేస్తాము. ఇది తీసుకోవడం వల్ల వీళ్ళకి ఈ బ్రెస్ట్ డెవలప్మెంట్ అండ్ దానితో పాటు సాగి బ్రెస్ట్ ఉన్నది టైట్ అవ్వడం, అండ్ వీళ్ళకి బ్రెస్ట్ లో గుడ్ ఫ్యాట్ స్టోర్ అయి ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా వరకు మంచి రిజల్ట్స్ ఇచ్చాయి మన దగ్గర. సో ఈ ప్రాబ్లం ఉన్న ఉమెన్ ఎవరు కూడా అంత వరి అవ్వవలసిన అవసరం లేదు. అయితే కొంతమంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే చాలా మంది కొన్ని బ్రెస్ట్ ప్యాడ్స్ పెట్టుకుంటారు, కొన్ని కప్స్ పెట్టుకుంటారు కొంతమంది, అండ్ కొంతమంది కొన్ని సర్జరీస్ చేయించుకుంటారు. ఇవన్నీ కూడా టెంపరీగానే ఉంటాయి. సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఏంటి అంటే బ్రెస్ట్ లో కొంత గుడ్ ఫ్యాట్ అలా స్టోర్ పెట్టేసి కొన్ని పిల్లర్ ఇంజెక్షన్స్ అలాంటివి ఇస్తూ ఉంటారు. దానివల్ల కొన్ని రోజులు ఓకే, నా రిజల్ట్స్ అసలు ఉండదని నేను చెప్పనండి. కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ అది అగైన్ రిపీట్ అవుతుంది. కొన్ని సర్జరీస్ లో అసలు ఛాన్స్ లైక్ వాళ్ళు నమ్మకం కూడా చెప్పరు, గ్యారంటీ అనేది ఇవ్వరు. అండ్ కొంతమంది కప్స్ పెట్టుకోవడం ఇలా కవరప్ చేస్తూ ఉంటారు. సో ఒరిజినల్ గా ఉన్నది ఏదైనా కూడా న్యాచురల్ గానే ఉండాలి, కానీ ఇటువంటి ఆల్టర్నేట్ వేస్ లో వెళ్ళడం వల్ల ఫ్యూచర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దీనికి మన దగ్గర అయితే మంచి ఆయిల్స్, మంచి హెర్బ్స్ తో కూడినవి, హార్మోన్స్ సెటరైట్ చేసేవి, గుడ్ ఫ్యాట్ స్టోర్ అయ్యే విధంగా కొన్ని ఆయుర్వేదిక్ హెర్బ్స్ రిలేటెడ్ మెడికేషన్ అయితే మన దగ్గర ఉంటుంది. కావాల్సిన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్ లోనే మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ఉండింది, ఆఫ్లైన్ ఉండింది మన క్లినిక్ లో. కమ్ టు క్లినిక్ ఆర్ టేక్ ఆన్లైన్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ.